నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఈరోజు మహిళలందరి కోసం, ఓన్లీ మహిళల కోసం మాత్రమే ఈ వీడియో. ఎందరో మన ఇండియాలో, భారతదేశంలో చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ మహిళలు కావచ్చు, మరియు ఇప్పుడున్న లీడర్స్ కూడా చాలా చాలా చాలామంది ఉన్నారు. మీరందరూ కూడా ఎలా మీ యొక్క ఉన్న వృత్తి ఉద్యోగాలలో ఎలాంటివి సాధిస్తున్నారు అనేది మీరు కూడా ఒక మెసేజ్ ఇవ్వండి అమ్మా. ఒకసారి మీరు ఏం చేస్తున్నారు చూసిన ప్రతి మహిళ కూడా నేను పలానా జాబ్ చేస్తున్నాను, నేను ఇందులో సక్సెస్ అయ్యాను అనేది ఒక్కసారి జస్ట్ మెసేజ్. నేను పలానా వర్క్ చేస్తున్నాను. మీరు వంట చేస్తుంటే కూడా, అంటే ఇంటి పని, మన వంట పని మీరు అనుకుంటున్నారేమో, అదే చాలా పెద్ద పని. జాబ్ కన్నా కూడా చాలా పెద్ద పని. హౌస్ వైఫ్స్కి ఉండడం చాలా పెద్ద పని. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, మధ్యలో ఒక దగ్గర వస్తుంది. ఆ స్టోరీ వలన నేను రీసెంట్గా విన్నాను ఆ స్టోరీ. మా వైఫ్ నాకు ఇట్లాంటివి ఎప్పుడు పెడతా ఉంటుంది. నేను ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు, తిట్టినప్పుడు, అప్పుడప్పుడు తనకేంటంటే సారీ కూడా చెప్తుంటాను. ఎప్పుడన్నా ఏదో విషయంలో వచ్చినప్పుడు, మీ సార్ వాళ్ళు కూడా, మీ హస్బెండ్స్ కూడా ఎప్పుడైనా మిమ్మల్ని అంటుండొచ్చు, కానీ మా వైఫ్ లేకపోతే నేనైతే ఈరోజు లేను. ఇది చాలా వాస్తవం. మీ అందరి భర్తలు కూడా మీరు లేకపోతే ఉంటారా ఉండలేరా అన్నది కూడా మీరు ఒక మెసేజ్ పెట్టండి. నేను ఎవరికి ఏం చెప్పనమ్మా. హ్యాపీ లైఫ్ని మీరు లేకపోతే మేము ఖచ్చితంగా లేరు. భార్య లేకపోతే భర్త ఖచ్చితంగా లేడు అన్నది నా ఉద్దేశం. ఎందుకంటే చాలా చాలా హెల్ప్గా అన్ని విషయాల్లో, చాలా విషయాల్లో షేర్ చేస్తుంది మా వైఫ్. ఒక పక్క ఇంటి పని, పిల్లలు వర్క్ చూసుకొని, తర్వాత తను ఒక అడ్వకేటు, ఒక పార్టీకి ఒక లీడర్గా ఉండి, ఆ పార్టీలో ఒక ఒక ఇన్ఛార్జిగా ఉండి ఇన్ని పనులు చేస్తుంది. నేను ఓన్లీ న్యూమరాలజిస్ట్గా, ఒక కంపెనీ సీఈఓగా మాత్రమే చేస్తున్నాను. అది మా వైఫ్ దొరకడం నాకైతే చాలా అదృష్టం అనుకుంటున్నాను. భార్య విషయంలో ప్రతి ఒక్కరు కూడా తనను ప్రేమిస్తే కనుక చాలా 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 బాగుంటుంది అనుకుంటున్నాను. ఒక కథ మీకు మన ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ ఇప్పుడున్న లీడర్స్ గురించి ఒకసారి తెలుసుకొని, మనము మన యొక్క అసలు మీరు ఏం చేస్తున్నారు, మీ యొక్క గొప్పతనాన్ని మగవారు ఎందుకు గుర్తించలేకపోతున్నారు అన్నది క్లియర్గా తెలుసుకుందాం. ఈరోజు ఫ్రీడమ్ ఫైటర్స్లో కొంతమందికి మన చరిత్ర కొంతమందిని మాత్రమే తెలియజేసింది. నాకు తెలిసినంత వరకు కొన్ని పేర్లు ఇక్కడ నేను చేశాను. ఎందరో వాళ్ళ యొక్క హస్బెండ్స్ కావచ్చు, వాళ్ళకు జరిగిన నేరాలను బట్టి, వాళ్ళకు జరిగిన ఘోరాలను బట్టి మన ఈ మహిళలు బయటకు వచ్చి ఈ ఫ్రీడమ్ ఫైటర్స్లో పాల్గొని, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని వీళ్ళు అసూలు బాసిన వాళ్ళు చాలామంది, మన వీర నారీ మనులు చాలామంది ఉన్నారు. వీళ్ళ పేర్లు ఒక్కసారి మనం తెలుసుకుందాం. మీకు తెలిసే ఉంటుంది, చదువుకున్న ప్రతి ఒక మహిళకు కూడా వీళ్ళ పేర్లు తెలియవచ్చు. రాణి లక్ష్మీదేవి, లక్ష్మీబాయి మనందరికీ చాలా బాగా తెలుసు. ఆ తర్వాత సరోజిని నాయుడు గారు తెలుసు. బికాజీ ఖమా అనేది నేను ఇప్పుడే విన్నాను. జస్ట్ నేను ఏంటంటే ఈ పేర్లన్నీ గూగుల్లో తీసుకున్నాను. కొన్ని వరకే అక్కడ పేర్లు ఉన్నాయి. చాలామంది వీరనారీమణుల పేర్లు తెలియకపోవచ్చు. ఒకవేళ ఎవరి పేర్లు అయినా కూడా తెలియకపోతే, నేను రాయలేకపోతే, అక్కడ నేను చెప్పకపోతే కనుక, మీకు తెలిసిన వారు ఎవరైనా ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటే కనుక
కింద ఒకసారి మెసేజ్ చేయండి అమ్మా. ఇంకా తర్వాత బేగం హజరత్ మహల్, ఆవిడ కూడా అన్ని బెసెంట్ గారు కావచ్చు, అరుణ ఆసిఫ్ అలీ, ఉషా మెహతా, కస్తూర్బా గాంధీ, కమలా నెహ్రూ, విజయలక్ష్మి పండిట్, వీళ్ళ పేర్లు మాత్రమే నాకు అక్కడ గూగుల్లో డిస్ప్లే అయ్యి, వీళ్ళ వరకే. మీకు ఎవరైనా ఇంకా ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా మీరు ఒక్కసారి మన కామెంట్ సెక్షన్లో మీరు పెట్టండి. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా ఉంటే మనం చూసుకుందాం. ఈరోజు శనివారం 8, అంటే మహిళలు ఎంతైతే కష్టపడుతున్నారో వాళ్ళ కష్టానికి సంబంధించిన చాలా చాలా విలువైన డే ఈరోజు. నేనైతే ఈరోజు మా భార్యకి సెలవు ఇచ్చాను. టిఫిన్స్ కానీ అవి కానీ నేనే తయారు చేశాను, పిల్లలకి బాక్సులు కావచ్చు ఇవన్నీ. ఈరోజు సెలవు, ఎందుకంటే మహిళా దినోత్సవం రోజు సెలవు ఇవ్వాలి కాబట్టి ఆ సెలవుని ఇచ్చాను. నేను అవన్నీ కూడా పిల్లలకు సంబంధించి అవన్నీ చేశాను, వచ్చాను. ఒక్కరోజుకే చాలా టెన్షన్లు అయిపోయింది. తర్వాత వీళ్ళు మన ప్రైమ్ మినిస్టర్సు ప్లస్ ఒక మినిస్టర్స్గా ఉన్న వీళ్ళు కూడా, ముఖ్యమంత్రులుగా ఉన్న వీళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇందిరాగాంధీ గారు మనందరికీ తెలుసు, ఉక్కు మహిళ అని పేరు ఉంటుంది. జయలలిత గారి గురించి, తమిళనాడు చీఫ్ మినిస్టర్ గారి నుంచి, ఆ తర్వాత ఆమె సినీ ఇండస్ట్రీలో కూడా మంచి హీరోయిన్, ఫేమస్గా మీ అందరికీ తెలుసు. సుష్మా స్వరాజ్ గారు మనకు దేశంలో ఆమె విదేశీ వ్యవహారాలు కానీ, ఇంకా ఆమె మినిస్టర్గా ఉండి కానీ ఇవన్నీ కూడా చేశారు. తర్వాత షీలా దీక్షిత్ గారు, కల్పనా చావ్లా మనందరికీ కూడా తెలుసు, ఆమె ఏంటన్నది, ఆమె యొక్క ప్రస్థానం కూడా, ప్రాబ్లం ఏమైంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నెక్స్ట్ ఇప్పుడు మన దేశ రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఇక నెక్స్ట్ నిర్మలా సీతారామన్ గారు, మన ఆర్థిక శాఖ మంత్రి. ఆమె ఇటీవల బడ్జెట్ సమావేశంలో ఎంత ఒక పేదవారికి, అంటే మిడిల్ క్లాస్ వారికి 12 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం నుంచి బయట, అంటే 12 లక్షల ఆదాయం ఉన్న వారికి ఎటువంటి ట్యాక్స్ ఫ్రీ అనేది లేకుండా 12 లక్షల పైన ఆదాయం ఉన్న వారికి ట్యాక్స్ పే చేయాలనేది చాలా మంచి నిర్ణయం తీసుకొని మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు, మనందరికీ తెలుసు. నెక్స్ట్ మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నెక్స్ట్ సోనియా గాంధీ గారు ఇంతకుముందు 2014 వరకు ఆమె కాంగ్రెస్ వ్యవహారాల, టోటల్గా అన్ని వ్యవహారాలు ఆమె చూసుకున్నారు, ఆమె కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్మృతి ఇరానీ గారు ఉన్నారు. నెక్స్ట్ రేఖా గుప్తా అని ఇప్పుడు ఢిల్లీ సీఎం గారు ఉన్నారు. నెక్స్ట్ మాయావతి గారని, వీళ్ళందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళకు కొంతమంది పేర్లు ఇచ్చాను ఇక్కడ. నేను మీకు నాకు తెలియని పేర్లు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు కూడా ఒక ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందమ్మా, ఏమీ కాదు. ఏ ప్రాబ్లం కానీ, ఒక వాస్తు ప్రాబ్లం ఉన్నా మీరు నాకు వాస్తు ప్రాబ్లం ఉందని పెట్టండి. మీకు ఎటువంటి టెన్షన్ వాతావరణం ఉన్నా, మీ యొక్క మొబైల్ నెంబర్స్ బాగాలేకున్నా, మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా ఒక్కసారి, మీ హస్బెండ్స్ కానీ బిజినెస్ లాసులు కానీ ఏదైనా జరుగుతుంటే కనుక ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో ఒకసారి ఇవ్వండి. అది మీరు కాల్ చేసినా కూడా ఏదైతే మనకు ఈ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం నుంచి నేను మీకు ప్రాబ్లం ఏంటి అనేది నేను తెలియజేస్తున్నాను. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి ఒక 5 days నేను ఈ రోజు నుంచి, అంటే ఈ మార్చి 8th రోజు నుంచి ఈ మార్చి 15th వరకు నేను ఈరోజు ఒక ఆఫర్ చెప్తున్నాను. మార్చి 8 నుంచి మార్చి 15th వరకు నా యొక్క కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది కదా,
కన్సల్టేషన్ ఫీజు 1546 ఉంటుంది కదమ్మా. ఈ కన్సల్టేషన్ ఫీజు నేను ఓన్లీ లేడీస్కి, అమ్మాయిలైనా సరే లేడీస్ ఎవరైనా సరే కన్సల్టేషన్ ఫీజు ఫ్రీ చేస్తున్నాను. మీరు మీ యొక్క ప్రాబ్లం కానీ మీ ఇంటి యొక్క సమస్యలు కానీ ఏమున్నా కూడా కింద స్క్రోల్ అయిన నంబర్కి కాల్ చేసి మీరు ఈ కన్సల్టేషన్ ఫ్రీ మీది వాడుకోండి. ఓన్లీ ఈ రోజు నుంచి మార్చి 8 నుంచి మహిళా దినోత్సవం సందర్భంగా ఒక 7 days మార్చి 15th వరకు కన్సల్టేషన్ ఫీజు ఫ్రీ ఇస్తున్నాను. మీ సమస్య ఏదైనా కూడా క్లియర్గా నేను మాట్లాడి మీ యొక్క మొబైల్ నంబర్స్ కానీ ఏమన్నా ఉన్నా కానీ అవి ఎక్స్ట్రా ఉంటాయి. ఎందుకంటే నా యొక్క ఒక కన్సల్టేషన్ ఈ రోజు నుంచి ఫ్రీ ఇస్తున్నాను. ఈ రోజు నేను డిసైడ్ అయ్యాను. ఎందుకంటే మహిళలకు ఏమి ఇవ్వాలి అంటే ఒక సమస్య నుంచి బయటపడేసే ఒక కన్సల్టేషన్ ఫీజు కూడా చాలా మంది మా భార్యకి ఎందుకులేండి, మా భార్యకి ఇది ఎందుకులేండి అనేసి ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు. ఈ మహిళలకు ఎవరైనా సరే కన్సల్టేషన్ ఫ్రీ ఉందమ్మా. మీకు ఈ 8 నుంచి మీరు వినియోగించుకోండి. మీ యొక్క సమస్యలు ఏదైనా ఉంటే చెప్పుకోండి. ఖచ్చితంగా నేను నా వంతు ప్రయత్నంగా ఖచ్చితంగా నేను దాన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా చూసుకొని ముందుకెళ్ళండి. మీ యొక్క సమస్యలు ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నాయో అన్నీ సెట్ అవుతాయి. ప్రాబ్లం ఏం పడకండి, ఇబ్బంది ఏం పడకండి. మీ యొక్క భర్తల యొక్క సమస్యలు కూడా మీకు ఉంటాయి. ఎందుకంటే నాకు సమస్య వచ్చినప్పుడు మా వైఫ్ నిలబడ్డది నాకు. తను లేకపోతే నేను లేను. ఖచ్చితంగా ఇది ఘంటాపదంగా చెప్పగలను. చాలాసార్లు కోపపడ్డాను, తిట్టాను, కొట్టాను, ఎన్నో జరిగినాయి. కానీ మా రీమ్యారేజ్ జరిగిన తర్వాత మేము చాలా బాగుంటున్నాం. ఎందుకు అంటే మా మ్యారేజ్తో మనీ సమస్యలు అనేవి వచ్చినాయి. మనీ సమస్య ఎప్పుడైతే వచ్చిందో గొడవలు స్టార్ట్ అయినాయి. మాకు వేరే వాటి గురించే సమస్య వచ్చింది కానీ మా ఇంటి సమస్యలు, మా సమస్యలు, మా పిల్లల సమస్యల నుంచి మాకు ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రాలేదు. అలాంటివి మీకు కూడా ఉండొచ్చు. అందుకనే ఈ ఫ్రీ స్కీము 15th వరకు ఉంటుంది. దీన్ని చేసుకొని ముందుకెళ్ళండి. 100% మీ యొక్క లైఫ్లో ఒక మీ అన్నయ్య లేకపోతే మీ తమ్ముడు నేను సమస్యను తీర్చడానికి కొద్దిగా మీ యొక్క సమస్యను తెలుసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ అమ్మా మీ అందరికీ.